హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 81. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాయ్ సిస్టర్స్, ఈరోజు నా ప్రేమ స్టోరీ అప్లోడ్ చేయడం కుదరటం లేదు. ఓన్లీ యాంగ్రీ హస్బెండ్ అలాగే ప్రణయ సంఘర్షణ మాత్రమే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. దక్ష జై కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళగానే అప్పటిదాకా కారు కింద పడుకొని ఉన్న ఒక వ్యక్తి పైకి లేచి రోహిత్కి ఫోన్ చేసి, మీరు చెప్పినట్టే బ్రేక్ ఫెయిల్ చేశాను సార్ అంటాడు. ఇక నువ్వు అక్కడే ఉండకు, నీకు రావాల్సింది పంపిస్తాను, ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు రోహిత్. దక్ష జై బయటికి వెళ్ళడం పద్మ కూడా చూసింది. రాత్రి సార్కి మెసేజ్ పెట్టాను, ఆయన చూసారా లేదా? చూస్తే విషయం ఏంటి అని నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. ఏదైనా బిజీగా ఉండి చూడలేదేమో. ఇవాళ దక్ష మేడంని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నారుగా, ఆ కంగారులో పట్టించుకొని ఉండరు. మీరు త్వరగా చూసి ఒక్కసారి నాతో మాట్లాడండి సార్, నేను అంతా వివరంగా చెప్తాను. చెప్పడానికి వీలు పడకుండా ఎప్పుడూ మేడం గారు మీ పక్కనే ఉండడంతో చెప్పలేకపోతున్నాను అంటూ బాధపడిపోతుంది పద్మ. సార్, తొందరగా చూస్తే బాగుండు, ఎన్నిసార్లు చెప్దామని ట్రై చేసినా కుదరట్లేదు. ఇప్పుడు కూడా మేడం గారితో వెళ్ళారు. నేనిప్పుడు ఫోన్ చేస్తే బాగుంటుందా లేదా అని ఆలోచించి, నేనిప్పుడు అర్జెంటుగా చెప్పకపోతే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి అనుకొని జైకి ఫోన్ చేస్తుంది పద్మ. జర్నీలో ఉన్న దక్ష గ్లాస్ డోర్ నుంచి బయటికి చూస్తూ ఉంటుంది. జై, ఇదేంటి పద్మ ఫోన్ చేస్తుంది అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. సార్, మీరేమీ మాట్లాడకండి, నేను చెప్పేది మాత్రం వినండి అని, మీరేదైనా మాట్లాడితే నేనే ఫోన్ చేశానని మేడం గారికి తెలుస్తుంది. ఆ తర్వాత నన్ను తిడతారు. నేను ఫోన్ చేసినట్టు మేడం గారికి తెలియకూడదు అని హడావిడిగా అంటుంది పద్మ. అని చిన్న సౌండ్ ఇస్తాడు జై. సార్, మొన్న మన ఇంటికి ఒక అని పద్మ ఏదో చెప్తూ ఉండగా దక్ష ఫోన్ లాక్కొని, డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలీదా? దక్ష చాలా ఇంపార్టెంట్, ఒక 1 మినిట్ మాట్లాడి ఇచ్చేస్తాను అంటాడు. ఇవ్వను, నేను ఎక్కువ ఫోన్ చేస్తే నన్ను తిడతారు కదా. డ్రైవింగ్లో ఫోన్లో మాట్లాడితే నేను కూడా ఒప్పుకోను అంటూ ఫోన్ ఇవ్వకుండా గట్టిగా పట్టుకుంటుంది దక్ష. ఈ మాటలన్నీ పద్మకు వినిపిస్తూ ఉంటాయి. అయ్యో మేడం గారు, మీరు చెప్పరు, నన్ను చెప్పనివ్వరు, ఇప్పుడు ఎలా? ఒక్క నిమిషం సార్కి ఫోన్ ఇవ్వచ్చు కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది పద్మ. జై ఫోన్ తీసుకుంటాడేమో అని ఎదురు చూస్తూ అలాగే లైన్లో ఉంటుంది. దక్ష, ఏంటి చిన్నపిల్లలా చేస్తున్నావు? ఎంత ఇంపార్టెంట్ కాలో తెలుసా అంటాడు జై. అంత ఇంపార్టెంట్ అయితే కార్ ఆపి మాట్లాడండి, తర్వాతే వెళ్దాం. ఏం పర్వాలేదులా, ట్రాఫిక్ ఏమీ లేదు, పైగా మనం సేఫ్ ఏరియాలో ఉన్నాం, ఒక్క ఫోన్ మాట్లాడతాను. రాత్రి నేను ఒక్క మెసేజ్ చూస్తానంటే చూడనివ్వలేదు కదా, ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని మాట్లాడనివ్వను అని చేత్తో అటు ఇటు తిప్పుతూ ఆడుతూ ఉంటుంది దక్ష. చెప్తే వినవు కదా, ఇప్పుడేంటి కార్ ఆపాలి అంతే కదా అని బ్రేక్ వేస్తాడు. కానీ బ్రేక్ పడదు. ఇంకా ఫాస్ట్గా పోనిస్తూ ఉంటాడు. సార్ సార్ అని పద్మ ఎంత పిలిచినా ఇద్దరు పలకరు. ఇక సార్ మాట్లాడరు, మేడం గారు ఫోన్ లాక్కున్నారు అని అర్థం చేసుకున్న పద్మ ఫోన్ పెట్టేస్తుంది. జైకి భయం వేస్తుంది. పక్కన దక్ష ఉంది. బ్రేక్ ఫెయిల్ అయింది. కారు అడ్డదిడ్డంగా వెళ్తుంది. శ్రీవారు, ఏమైంది, ఇలా డ్రైవ్ చేస్తున్నారు అంటూ భయపడుతూ అడుగుతుంది. తన టెన్షన్ చూసి, ఏమైందో చెప్పండి, నాకు భయం వేస్తుంది అంటుంది దక్ష. బ్రేక్ పడ్డం లేదు అంటూ ఎవరికి ఏమీ కాకూడదని ఎవరూ లేని వైపు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. బ్రేక్ పడట్లేదా అంటూ దక్ష భయపడుతూ అప్రయత్నంగా తన చేతిని బంప్ మీద పెట్టుకొని బాధగా జై వైపు చూస్తుంది. దక్ష భయపడడం చూసి, భయపడకు అని సైగ చేస్తాడు. తప్పుకోండి తప్పుకోండి అని చేయి చూపించి పెద్ద పెద్దగా అరుస్తూ ఎవరికి చిన్న ఇబ్బంది కూడా జరగకుండా పొలాల్లోకి కారు తీసుకువెళ్తూ ఉంటాడు జై. దక్షకి చాలా టెన్షన్ వస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకొని కళ్ళు మూసుకొని జై భుజం మీద అలాగే పడుకుంటుంది. జైకి కూడా ఇప్పటిదాకా ఉన్న ధైర్యం సన్నగిల్లుతూ వస్తుంది.
దక్ష డోర్ తీసుకొని నువ్వు కిందకి దూకు అంటాడు. నేను వెళ్ళను అంటూ జైని గట్టిగా పట్టుకుంటుంది. చెప్పేది వినరా అంటూ మాట్లాడుతూనే చాలా కష్టంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. దక్ష సీట్ బెల్ట్ కూడా తీసేసి జై ఒడిలో కూర్చొని తన గుండెల్లో తలపెట్టుకొని అలాగే గట్టిగా హత్తుకుంటుంది. ఇక తనకి చెప్పినా వినదు. ఎక్కడైనా సేఫ్ ప్లేస్కి చూస్తూ ఉంటాడు జై. అప్పటిదాకా వెనక ఉన్న వెహికల్స్ని జై గమనించలేదు. ముందుగా మీద ఉన్న వాళ్ళకి ముందు ఉన్న వాళ్ళకి ఏమీ జరగకూడదనే కంగారు పడుతున్నాడు తప్ప వెనక ఉన్న వాటిని చూసేసరికి చాలా టెన్షన్గా అనిపిస్తుంది. ఒక చోట రోడ్డు పక్కగా చాలా ఇసుక పోసి ఉంటుంది. అంతే. జై ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన సీట్ బెల్ట్ కూడా తీసేసి డోర్ ఓపెన్ చేసుకొని దక్షతో సహా కిందకి దూకుతాడు. ఎవరూ ఇద్దరికి ఏమీ కాకుండా ఇద్దరు వెళ్ళి ఇసుకలో పడతారు. అసలే బ్రేకులు లేవు కదా. కారు వెళ్ళి ఒక చెట్టుకు ఢీకొని ఫ్రంట్ పార్ట్ మొత్తం బాగా డ్యామేజ్ అవుతుంది. కింద పడగానే అది చూసిన జై హమ్మయ్య అనుకుంటాడు. దక్ష మాత్రం కళ్ళు మూసుకొని అలాగే ఉంటుంది. అలా కింద పడగానే జై ఫస్ట్ తనని లేపి గట్టిగా హత్తుకొని భయపడకురా, ఏం కాలేదు అంటూ తనకి నచ్చ చెప్పి నార్మల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఎక్కువగా టెన్షన్ పడితే ఈ టైంలో బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి కళ్ళు తెరువు, ఏం కాలేదురా, ఇద్దరం సేఫ్గా ఉన్నాం అంటూ తన ఫేస్ని చేతుల్లోకి తీసుకొని కళ్ళు తెరువురా అని అడుగుతాడు జై. దక్ష మెల్లగా కళ్ళు తెరిచి జైని చూస్తుంది. తనకేదైనా అయ్యిందేమో అని ఒళ్ళంతా తడుముతుంది. నిజంగా ఏం కాలేదురా, ఇక్కడ సేఫ్గా ఉన్నాం అంటాడు. అలా అనగానే దక్ష ఏడుస్తూ జైని కౌగిలించుకుంటుంది. ఏం కాలేదురా అంటూ తనకి చెప్తూనే ఇందాక ఫాలో అయిన వాళ్ళు ఏమైనా వస్తున్నారా అని చుట్టూ చూస్తూ ఉంటాడు. ఆ టెన్షన్లో తనకి చాలా దాహంగా అనిపిస్తుంది. అక్కడికి దగ్గరలో చిన్న మున్సిపాలిటీ ట్యాప్ కనిపిస్తుంది. అక్కడికి తీసుకువెళ్ళి ఇద్దరు కొంచెం వాటర్ తాగుతారు. అలా తాగిన తర్వాత దక్ష కాస్త స్థిమిత పడుతుంది. మొగుడు పెళ్ళాలిద్దరూ భలే అడ్డంగా దొరికారా అని వాళ్ళ చుట్టూ ఒక 10 మంది రౌడీలు రౌండప్ చేస్తారు. వీళ్ళను కొట్టి అక్కడి నుంచి తప్పించుకోవడం జైకి చిటికలో పని. కానీ తను దక్ష గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. అసలే చాలా భయపడుతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చారు, తనకి భయం ఉండకూడదు అన్నట్టు తనను దగ్గరికి తీసుకొని తన భుజం చుట్టూ చేయి వేసి తనని హత్తుకుంటాడు. తను వాళ్ళందరినీ చూసి భయపడుతూ జైని గట్టిగా పట్టుకుంటుంది. ఒకడు స్టిక్ తీసుకొని జైని కొట్టడానికి ముందుకొస్తాడు. దక్షతో సహా తను వంగి వాడి కడుపులో ఒక పంచిచ్చి తనని పక్కకు నెట్టి దక్షతో సహా ఇద్దరు కలిసి పరిగెడుతూ ఉంటారు. పాపం దక్షకి నడవడమే కష్టం. ఈ టైంలో పరిగెత్తడం తన వల్ల కాదని తనని లిఫ్ట్ చేసి సాధ్యమైనంత వరకు పరిగెడుతూనే ఉంటాడు. వెనకాలే రౌడీలు ఇక్కడ జై తనని ఎత్తుకొని వెళ్తుంటే దక్షకి కన్నీళ్ళు ఆగట్లేదు. తన మెడ చుట్టూ చేతులు వేసి జైని పట్టుకుంటుంది. ఎంత పరిగెడుతున్నా వాళ్ళు ఇంకా ఫాస్ట్గా పరిగెత్తి వాళ్ళ దగ్గరకు వస్తారు. ఇక జై వల్ల కావట్లేదు. ఎందుకురా మనం పరిగెత్తడం, ఆగండి, వాళ్ళే ఆగుతారు చూడు అంటూ తన చేతిలో ఉన్న స్టిక్ జై కాళ్ళకి అడ్డంగా విసురుతాడు. అక్కడ కాళ్ళకి తట్టుకొని జై దక్ష ఇద్దరు కింద పడతారు. అప్పుడు జైకి ఇంకా పెద్ద పరీక్ష. వాళ్ళెవరూ దక్ష జోలికి వెళ్లకుండా వాళ్ళందరితో ఫైట్ చేయాలి. కింద పడిన తనని ఒక పక్కన ప్లేస్ చూపించి నువ్వు జాగ్రత్త, ఇక్కడి నుంచి కదలకు అంటూ అక్కడే తనని కూర్చోపెట్టి వాళ్ళకి ఎదురు వెళ్ళి జై కొడుతూ ఉంటాడు. జై అసలు చాలా కోపంగా ఉన్నాడు. జై దక్షకి ఏమైనా అవుతుందేమోనని భయం, తనని కాపాడుకోవాలని ఆత్రం, వీళ్ళందరినీ కొట్టాలని ఆవేశం, అన్నీ కలగలిపి పిచ్చి పట్టినట్టు ఒక్కొక్కరిని ఉతుకుతూ ఉంటాడు. ఒక్కొక్కళ్ళు దెబ్బలు తిన్నా కానీ జై మీదకి ఫైట్ చేయడానికి వస్తున్నారు. జై కూడా అస్సలు తగ్గట్లేదు. ఒక్కొక్కరికి గుండెల మీద కడుపులో గట్టిగా పంచిస్తూ ఉంటాడు. అందులో ఒకడు కొంచెం స్మార్ట్గా ఆలోచించి గన్ తీసి దక్షకి గురి పెడతాడు. దక్ష కూడా అది గమనించట్లేదు. జై వైపే భయంగా చూస్తూ ఉంటుంది. తనకేమన్నా అవుతుందేమో అని. కానీ వాళ్ళని కొడుతూ కూడా జై దాన్ని గమనించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ బలంగా తోసేసి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి దక్షని కాపాడాలని తనని అలాగే పట్టుకొని పక్కకు దొర్లుతాడు జై. ఆ రౌడీ గన్ షూట్ చేస్తాడు. దక్షని పక్కకు తప్పించి తను కూడా తప్పుకునేలోపు బుల్లెట్ తన షోల్డర్కి
కింద మోచేతికి పైన కరెక్ట్గా మధ్యలో తగులుతుంది. బుల్లెట్ తగలకుండా దక్షని కాపాడాను అనుకున్నాడు, కానీ ఆ కాపాడే ప్రయత్నంలో తను చూసుకోకుండా దక్షని పక్కకు జరిపేసరికి ఆ ఆ ఒకటి వైపు ఉన్న పెద్ద బండరాయి దక్ష తలకి గట్టిగా కొట్టుకుంటుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? కూర్చొని ఉన్న దక్షని కాపాడాలని తనని పట్టుకొని పక్కకు దొర్లుతారు. అలా దొర్లుతున్నప్పుడు బుల్లెట్ దక్షకి మిస్ అయి జైకి తగిలింది. తనని కాపాడాలనే ఉద్దేశంతో పక్కకు జరిపేసరికి అక్కడ ఉన్న బండరాయిని గమనించుకోలేదు. అది దక్ష తలని బలంగా కొట్టుకొని రక్తం వస్తూ ఉంటుంది. అది జై గమనించడు. దక్షని చంపడానికి ట్రై చేస్తారా అని తనని అలా వదిలేసి చాలా కోపంగా వాళ్ళందరినీ బాగా కొట్టి తరిమేస్తాడు. తన దగ్గరకు వచ్చి చూసేసరికి రక్తం అడుగులో ఉన్న దక్షని చూసేసరికి బాధగా దక్ష అని పెద్దగా అరిచి తనని పట్టుకొని కదిలిస్తూ లేపుతూ ఉంటాడు. పాపం దక్ష కదలట్లేదు, కళ్ళు తెరవట్లేదు. జై మెల్లిగా కళ్ళు తెరవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ కళ్ళు తెరవలేకపోతున్నాడు. తనని తెరవాలని ఉన్నా కళ్ళు తెరవలేకపోతున్నాడు. బెడ్ మీద ఉన్న బెడ్షీట్ తన చేతిలో నలిగిపోతుంది. మూసి ఉన్న కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. దక్ష అని పెద్దగా అరిచి లేచి కూర్చుంటాడు. తన చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు, దక్ష మాత్రం లేదు. అందరూ చాలా డల్గా ఉన్నారు. అందరి ఫేస్లో చూసేసరికి తనకి చాలా భయం వేస్తుంది. దక్షకి ఏమైనా అయ్యిందేమో అనే అనుమానం వస్తుంది. అసలు ఏం జరిగిందిరా అని తాతగారు అడగడంతో నుదుటి మీద చేయి పెట్టుకొని జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు జై. ఇద్దరు కారులో హాస్పిటల్కి బయలుదేరడం, కారుకి బ్రేకులు పడకపోవడం, అనుకోకుండా ఇద్దరు కారులో నుంచి జంప్ చేసి ఇసుకలో పడడం, రౌడీలు రావడం, దక్షని కాపాడే క్రమంలో తనకి బుల్లెట్ తగలడం, తర్వాత చూస్తే దక్ష రక్తపు మడుగులో ఉండడం, ఇవన్నీ గుర్తు చేసుకొని దక్ష ఎక్కడ అని గట్టిగా అడుగుతాడు. అందరూ సైలెంట్గా ఉంటారు. ఎవరు ఏం మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇందాక మా మీద అటాక్ జరిగింది, దక్ష ఎక్కడా అని మరొకసారి గట్టిగా అడుగుతాడు. తర్వాత అప్పటిదాకా మాట్లాడకపోయేసరికి ఇందాక జరిగింది గుర్తు చేసుకుంటాడు. రక్తపు మడుగులో ఉన్న దక్షని చూడగానే జై ప్రాణం విలవిలలాడిపోతుంది. దక్ష అని తనని లేపి గుండెలకు హత్తుకొని 4 దిక్కులకి వినపడేలా పెద్దగా అరుస్తాడు. అక్కడేదో పని చేసుకునే వాళ్ళు దూరంగా ఉన్న పాకలో లంచ్ టైం అవ్వడంతో తింటూ ఉంటుంటారు. వాళ్ళందరికీ ఆ పిలుపు వినపడి ఏంటో అనుకుంటూ చూడ్డానికి వస్తారు. నరమానవుడు కూడా అక్కడ కనిపించట్లేదు. తనకి భయం వేస్తుంది. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, దక్ష కదలట్లేదు, ఇక్కడ మాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరా అని ఏడుస్తూ చుట్టూ చూస్తూ ఉంటాడు. ఆ భోజనం చేసే వాళ్ళంతా తినడం ఆపేసి మరీ వస్తారు. దక్షని అలా చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి తన భుజం మీద ఉన్న టవల్ తీసి తనకు రక్తం పోకుండా తలకి అడ్డు పెడుతుంది ఒక ఆవిడ. ఆవిడ వైపు చూసి థ్యాంక్స్ అమ్మా అంటాడు. ఇక్కడి నుంచి హాస్పిటల్కి ఎంత దూరం? అయ్యో బాబు, ఇక్కడ దగ్గరలో హాస్పిటల్స్ ఏవీ లేవు, చాలా దూరం వెళ్ళాలి. మీ దగ్గర ఫోన్ ఉందా అని అడుగుతాడు. వెంటనే ఆవిడ వాళ్ళ జోబులో నుంచి ఫోన్ తీసి ఇస్తుంది. అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు. అంబులెన్స్ బయలుదేరింది. అర్జెంటుగా ఇక్కడికి రాగలితే వాళ్ళెవరు? రాఖీకి మెసేజ్ పెట్టి అందరికీ చెప్పమంటాడు. తను ఎక్కడున్నాడో కూడా చెప్పడు జై. రాఖీ వెంటనే ఫ్యామిలీ గ్రూప్లో మెసేజ్ పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అలర్ట్ చేసి అక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళని ఫాస్ట్గా వెళ్ళమని చెప్తాడు. చాలామంది బయలుదేరతారు. రాఖీ, ఆది, లడ్డు, తేజ్, ఇక అర్జున్, శేఖర్ తలా ఒక వైపు నుంచి బయలుదేరతారు. అనుకోకుండా అంబులెన్స్ కొంచెం దగ్గరలో ఉండగానే అక్కడికి వస్తుంది. అప్పుడే రాఖీ ఫ్రెండ్స్ కూడా వస్తారు. అప్పటికే జై దక్షని ఎత్తుకొని నడవడం మొదలు పెడతాడు. రాఖీ ఫ్రెండ్స్ ఇద్దరూ దక్షని ఎత్తుకోగా మరొకరు జైకి సపోర్ట్ చేస్తూ నడుస్తూ ఉండగా అంబులెన్స్ రాగానే దాంట్లో ఎక్కించి వాళ్ళకి తోడుగా ఒకళ్ళు వెళ్తారు కూడా. ఇక్కడికి ఎవరు రావద్దు, అందరూ హాస్పిటల్కి వెళ్ళండి అని మెసేజ్ పెడతాడు ఈ ఫ్రెండ్. థ్యాంక్స్ రాని ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పి ఆ మ్యాటర్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తారు. ఇక అందరూ హాస్పిటల్కి వస్తారు. అంబులెన్స్లో మోకాళ్ళ మీద కూర్చొని దక్ష కళ్ళు తెరువు, నువ్వు ఇలా కళ్ళు మూసుకొని ఉంటే నా కోపం వస్తుందని లే అని తట్టు లేపుతూ ఉంటాడు జై. ఒకసారి అన్నా గుర్తుందా, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు నన్ను టచ్ చేస్తే నాకు మెలకు వస్తుంది అన్నా. ఇప్పుడు నేను తాకుతున్నాను, ముద్దు పెడుతున్నాను, హత్తుకున్నాను, లేరా అంటూ తనని లేపడానికి ట్రై చేస్తూ ఉన్నాడు.
ప్లీజ్ సార్ ప్లీజ్ పైన కూర్చోండి, మీకు బ్లడ్ వస్తుంది అని రాకీ ఫ్రెండ్ చెప్తున్నా కానీ వినకుండా దక్షని లేపే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు జై. తన తలకి దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇందాక పెట్టిన టవల్ ఎక్కడో పడిపోయింది కూడా. తన షర్ట్ విప్పి బ్లడ్ ఎక్కువగా పోకుండా అడ్డం పెడతాడు జై. హాస్పిటల్కి వస్తారు. రాకీ ఫ్రెండ్ జైని పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంటాడు. దక్షిని స్ట్రెచ్చర్ మీద లోపలికి తీసుకెళ్తారు. తనకి బుల్లెట్ తగిలిందనే బాధ కూడా లేదు జైకి. దక్షకి ఏమవుతుందో, నన్ను బాధతో భయంతో కళ్ళు తిరిగాయి పడిపోతాడు. అలా పడిపోయిన జై ఇప్పుడు కళ్ళు తెరిచాడు. ఒక్కొక్కరుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ చేరుతారు. ఇదేంటి ఇద్దరికి ఇలా దెబ్బలు తగిలాయి అని చాలా బాధపడతారు. శ్రేష్ఠ ఫోన్ చేసి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తుంది. వాళ్ళు కూడా హాస్పిటల్ దగ్గరకు వస్తారు. ఎవరో ఒకరు మాట్లాడండి, దక్షకి ఏమైంది? ట్రీట్మెంట్ జరుగుతుంది, బావ ఏమైందో తెలీదు, ఇంకా డాక్టర్ చెప్పలేదు అని శ్రేష్ఠ ఏడుస్తూ చెప్తుంది. తనకి పెట్టి ఉన్న సెలైన్ లాగి పక్కన పడేస్తాడు. కలజ్ఞ కొడుకు వెళ్ళేటప్పుడు లేపుతా. కోపంగా వేలు చూపిస్తాడు. అంతే, తను సైలెంట్గా ఉంటుంది. తను అలాగే ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళి డోర్ తీసుకుని లోపలికి వెళ్తాడు. సార్, మీరు ఇక్కడికి రాకూడదు అని డాక్టర్స్ చెప్పడంతో, రెగ్యులర్గా దక్షని చెక్ చేసే డాక్టర్కి వీళ్ళిద్దరి గురించి తెలుసు కాబట్టి పర్వాలేదని సైగ చేయడంతో వాళ్ళు సైలెంట్గా ఉంటారు. దక్షకి ట్రీట్మెంట్ చేస్తుంటారు. తలకి దెబ్బ తగిలిందేమో, కట్టు బాగానే కట్టారు. జై వాళ్ళందరి వైపు సీరియస్గా చూసి తనకి ఎలా ఉందని అడుగుతాడు. ఎవరూ మాట్లాడరు. తనకి సెలైన్ పెట్టి తలకు కట్టి ఒంటి నిండా ఏవో వైర్లు పెట్టేసి అలా ఉన్న దక్షని చూడగానే గుండె ఆగినంత పనవుతుంది జైకి. దక్ష చేయి పట్టుకొని కళ్ళు తెరువు అని బాధపడుతూ చెప్తాడు. లేడీ డాక్టర్ జైని పట్టుకొని బయటికి దూరంగా తీసుకొచ్చి, సార్ ప్లీజ్ కొంచెం కంట్రోల్లో ఉండండి, అన్ని టెస్టులు చేస్తున్నాం. తన ప్రాబ్లం ఏంటో అర్థం కావడానికి టైం పడుతుంది. తను స్పృహలోకి వస్తే కానీ ఏమీ చెప్పలేం. ఇంకొక విషయం ఏంటంటే తనకు అర్జెంటుగా సిజరేన్ చేసి బేబీని తీయాల్సిందే. అలా ఎలా చేస్తారు? ఇప్పుడు తనకి 8th మంత్. సార్ చెప్పేది అర్థం చేసుకోండి. ఎవరినో ఒకళ్ళని బ్రతికించగలం, ఇద్దరు బ్రతకాలంటే కుదరదు. ఎవరు కావాలో ఈలోగా తేల్చుకోండి. ఏం మాట్లాడుతున్నారు అని తనని కొట్టడానికి చెయ్యెత్తుతాడు జై. నాకే ఒళ్ళు జొల్లు అంటుంది. అందరూ అక్కడే ఉండడంతో జైని ఆపుతారు. సారీ డాక్టర్, వాడేదో బాధపడుతూ అలా చేశాడు, తప్పుగా అనుకోకండి. సార్, నేనేమీ తప్పుగా అనుకోవట్లేదు. తొందరగా ఏదో ఒకటి తేల్చుకోండి. బేబీ కావాలా, దక్ష కావాలా? తొందరగా చెప్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. ఇద్దరూ కావాలని మాత్రం అడగద్దు, కండిషన్ క్రిటికల్గా ఉంది అని చెప్తారు. ఆ మాట చెప్పి ఆ లేడీ డాక్టర్ లోపలికి వెళ్ళిపోతుంది. నో నో అని అరుస్తూ గోలగోల చేస్తుంటాడు. జైని కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కావట్లేదు. అందరి పరిస్థితి అలాగే ఉంది. చంద్రశేఖర్, అరుణ కూడా కూతురు పరిస్థితి ఇలా అయింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ రోజు నీలకంఠ చెప్పింది సమస్య ఇదేనా అని దాన్ని చాలా బాధపడతారు తాతగారు. నేను దక్ష అమ్మ మా దగ్గరకు వస్తుందని చాలా ఎదురు చూస్తుంటే ఈ డాక్టర్ వచ్చి ఎవరు కావాలో తేల్చుకోమంటుంది అని ఏడుస్తూ ఉంటాడు జై. జైని పలకరించడానికి ఎవరూ ధైర్యం సరిపోవట్లేదు. అరగంట తర్వాత ఆ డాక్టర్ మళ్ళీ వచ్చి, మీరు ఏదో ఒకటి తొందరగా తేల్చుకోండి సార్, టైం లేదు. ప్లీజ్ డాక్టర్, ఏదో ఒకటి చేయండి, నాకు ఇద్దరు కావాల్సిందని పెద్దగా అరుస్తుంటాడు జై. మిస్టర్ జై, ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఏంటిది చెప్పండి, ఎంత కష్టమైనా నేను చేస్తాను. త్వరగా చెప్పండి, ఏం చేస్తే ఇద్దరు నాకు దక్కుతారు? దానికోసం ఏ పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ డాక్టర్ చేపట్టుకొని అంటాడు జై. ఏంటో తెలుసా డాక్టర్? అక్షయ, తను ఈ సిటీలోనే ఉంది. సిటీలోనే ఉందని నాకు చెప్తారంటే ఫోన్ చేసి పిలిపించవచ్చు కదా. వాళ్ళిద్దరిని బ్రతికిస్తే తనకి ఎంత ఫీజు కావాలని ఇస్తాను అని అంటాడు జై. మేము తనకి ఫోన్ చేశాం, ఇవాళ చాలా బిజీగా ఉంది, రావడం కుదరదని చెప్పింది. మీరు కనుక కన్విన్స్ చేసి ఆవిడ్ని తీసుకొస్తే ఇద్దరు బ్రతికే ఛాన్స్ ఉంది అని చెప్తుంది ఆ డాక్టర్. మీరు చెప్పేది నిజమేనా అని మళ్ళీ అడుగుతాడు జై. తన అడ్రస్ ఇవ్వండి, బ్రతిమలాడడం కాదు, కాళ్ళు పట్టుకొని అయినా సరే నేను దక్ష కోసం ఇక్కడికి తీసుకొస్తాను. ఆల్రెడీ మీకు కాంటాక్ట్ చేశాం కానీ కుదరదని చెప్పింది. చూడండి, తన అడ్రస్ ఇవ్వండి, ఏదో ఒకటి చేసి నేను తనని తీసుకొస్తాను అని అనడంతో ఆవిడ అక్షయ్ ఫోన్ నెంబర్ ఇస్తుంది, అడ్రస్ చెప్తుంది. తేజ్ అక్కడికి వచ్చి ఇదంతా రోహిత్ చేశాడని ఇన్వెస్టిగేషన్లో తేలింది అంటాడు.
ముందు దక్ష ఈ గండం నుంచి బయటపడాలి. ఆ తర్వాత రోహిత్ సంగతి చూద్దాం అని. కానీ గుర్తుంచుకో తేజ్, వాడి చావు మాత్రం నా చేతుల్లోనే ఉంటుంది. తర్వాత కేసు ఏదైనా వస్తే నువ్వే నన్ను సేవ్ చేయాలి. ఎందుకంటే నేను లేకుండా దక్ష ఉండలేదు. నన్ను సేవ్ చేయడానికి రెడీగా ఉండు అని చెప్పి అక్షయ్ని కలవడానికి బయలుదేరుతాడు ఈ టైంలో బావ ఒక్కడు వెళ్ళడం కరెక్ట్ కాదని రాఖీ తను వెనకాలే వచ్చి తను వచ్చిన కారులో ఎక్కించుకొని అడ్రస్ చెప్పు బావా అంటాడు. అడ్రస్ చెప్తాడు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు రాఖీ. మీ అక్కని లేచి రమ్మని చెప్పరా, తను ఐస్ క్రీమ్ తిన్నా నేనేమీ అనను, తనని లేచి రమ్మని అంటూ రాఖీని హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు కన్నీళ్లు తుడుచుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు రాఖీ. జైని ఫస్ట్ టైం ఇలా చూస్తున్నారు అందరూ. అక్క అక్క అని కలవరించే రాఖీకి, దక్ష మీద ప్రాణాలు పెట్టుకున్న జైకి ఇద్దరికీ కన్నీలాగట్లేదు. రోహిత్ అంటాడు కదా, అక్షయ ఎలాగైనా సరే జైని నీ దగ్గరికి రప్పిస్తానని. బహుశా ఇదే ప్లాన్ అనుకుంటా. మరి ఇప్పుడు అక్షయ్ ఏ కండిషన్ పెడుతుందో, మరి దక్షని పాపని సేవ్ చేస్తుందా చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. సారీ అందరు నన్ను తిట్టుకోకండి, సస్పెన్స్లో పెట్టేసి ఎండ్ చేసేస్తున్నా అని. ఎపిసోడ్ ఇక్కడ వరకే ఉంది, అందుకని ప్లీజ్ రేపటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.